హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో అయితే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే చూపిస్తున్నాను. పిల్లలకి చాలా చాలా హెల్దీ అండి. నేనైతే మా బాబుకి అసలు ఎప్పుడు కూడా సెర్లాక్ అన్నది పెట్టలేదు, అసలు కొనలేదు కూడా. ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ. ఈ హోమ్ మేడ్ సెర్లాక్ కోసం ముందుగా ఇలా ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పట్టు బియ్యం తీసుకుంటున్నాను. మీకు అది అవైలబుల్గా లేదు అనుకుంటే మనం పాలిష్డ్ రైస్ అన్నా తీసుకోవచ్చు. ఇలా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని మంచిగా కడిగేసుకుని వాటర్ అంతా పోయేలాగా ఇలా వడపోసుకుని ఒక క్లాత్లో కట్టేసుకోండి. జస్ట్ ఒక 5 minutes ఇలా కట్టి ఉంచితే దానికి ఉన్న తేమంతా పోతుంది కదా. ఆ టైంలో మనం ఇలా ఒక కడాయిలోకి వేసుకుని దోరగా వేపుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని అంతటినీ కూడా మనం సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కాస్త కలర్ మారేలాగా, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం దీన్ని కట్టేసుకోవాలండి. పిల్లలకి మనం ఇలా స్టోర్ చేసుకున్నది ఏది కూడా తక్కువ బ్యాచెస్లోనే చేసుకుంటే బెటర్ అండి. నేనైతే ఎప్పుడు కూడా ఒక గ్లాస్ బియ్యానికే కొలతగా చేసుకునేదాన్ని అనమాట. అది అయిపోతే మళ్ళీ వెంటనే ఇంకొకటి తయారు చేసుకునేదాన్ని. ఇక్కడ మీరు గమనిస్తే చూసారా, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. ఇలా దోరగా వేపుకున్న బియ్యాన్ని మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మా ఆర్యన్కి ఇది అన్నప్రసన్న అయినప్పటి నుంచి కూడా నేను ఇదే ఫీడ్ చేశానండి. చాలా ఇష్టంగా తినేవాడు అనమాట. ఇది అప్పుడే కాదండి, పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు కూడా, అంటే లైక్ ఫీవర్స్ అవి వచ్చినప్పుడు కూడా నేను కొంచెం, అంటే 3 years వచ్చినప్పుడు కూడా ఆర్యన్కి ఇది ఫీడ్ చేసేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలాగా వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ గిన్నెలోకి నేను ఇక్కడ 6 బాదం పప్పులను తీసుకుని దోరగా వేపుకుంటున్నాను. అలాగే ఒక 6 జీడిపప్పులు, ఈ 2 కూడా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేపుకోవాలండి. మనకి సెర్లాక్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ మనకి ఒక 20 minutes అయితే పడుతుంది అంతే. అది మన పిల్లలు తిన్న క్వాంటిటీ బట్టి ఒక వారం రోజులైతే వారం రోజులు, 10 రోజులైతే 10 రోజులు, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక బ్యాచ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇవేమీ కూడా మనం ఆయిల్లో వేపకూడదండి. ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కూడా మంచి కలర్లోకి మారిపోయి చూసారా. ఈ టైంలో ఇవి కూడా తీసుకుని ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మనం అదే గిన్నెలోకి ఇలా ఒక పెద్ద స్పూను శనగపప్పును తీసుకోండి. శనగపప్పు మనకి ఇక్కడ దోరగా వేగాలి. ఇక్కడ నేను 1 నుంచి 2 నిమిషాలు వేపేసరికి చూసారా కలర్ మారిపోతుంది. ఇంకా ఈ టైంలో మనం మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి ఒక స్పూన్, ఇందాక చూపించాను కదండి అదే స్పూన్తో 1 స్పూన్ మినపప్పు అనమాట. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. పొట్టు లేనిదైనా సరే పర్వాలేదు. అది అలా దోరగా వేయించుకున్నాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్లు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా దోరగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చాక మనం మళ్ళీ సేమ్ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ పప్పులు అలాగే రైస్ వేపేసుకున్నాం కదా. ఇంకా ఫైనల్గా పిల్లల జీర్ణశక్తి కోసం అని చెప్పేసి ఒక 3/4 స్పూను జీలకర్రని వేపుకోవాలండి. అలాగే 3/4 స్పూను వామ్ అన్నమాట. ఈ 2 కూడా కొంచెం చిటపట్లాడేలాగా అయినప్పుడు మనం ఈ రెండిటిని కూడా వేరే గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలా వేపుకోవటమే. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచివి కదా. జస్ట్ ఇప్పుడు మనకి 6 నెలల పిల్లలు అనుకోండి, చాలా మెత్తగా చేసుకోవాలి. వాళ్ళకి అసలు పలుకులు ఉండకూడదు, పలుకులు ఉంటే తినలేరు కదా. సో ఈ మాత్రం మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా ఒక మంచి మందపాటి గిన్నెని తీసుకోండి. దాంట్లోకి ఇలా 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. మీరు వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ 2 స్పూన్లు సెర్లాక్ని కలుపుతున్నాను అనమాట. అదే ఇప్పుడు తయారు చేసుకున్నాం కదండి ఆ పొడిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో మనం డైరెక్ట్గా పొడి వేసేసామనుకోండి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఇలా సెపరేట్ గిన్నెలోకి కలుపుకుంటేనే బెటర్ అనమాట. ఇక్కడ పౌడర్ ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో మీకు ఇక్కడ వీడియోలోనే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత కూడా మనకి పలుకుల్లాగా ఉండదు, అంత మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా వాటర్లో కలుపుకున్న సెర్లాక్ని ఇలా పొయ్యి మీద మరుగుతున్న నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. స్లోగా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా 1 గ్లాస్ వాటర్ మరగబెట్టాను కదండి. కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా తీసుకుని మరగబెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను తీసుకున్న 2 స్పూన్లకైతే 1 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ తీసుకున్నారనుకోండి, దాన్ని బట్టి వాటర్ అనేది మీరు పెంచుకోవాలి.
ఇందులో మనం రైస్, పప్పులు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కాస్త ఎక్కువసేపు మరిగితేనే మంచిది. అందుకని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వాటర్ అంతా మరిగిపోతుంది కదండి. ఈ టైంలో మనం ఇలా కొంచెం నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. కావాలంటే చిటికెడు ఉప్పు కూడా మనం యాడ్ చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు ఉప్పు అన్నది వేయలేదండి. ఇలా కాస్త నెయ్యి వేసేసరికి అసలు చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. పిల్లలకి నెయ్యి కూడా చాలా మంచిది కదా. మనం 6 నెలలు పిల్లలకి అలాంటి టైంలో ఫుడ్స్ ఏదన్నా అలవాటు చేసేటప్పుడు చాలా స్లోగా అన్నది అలవాటు చేయాలి. ముందుగా మనం 1 స్పూన్ అన్నది మరగపెట్టి కొద్దిగా వాళ్ళకి ఈ టేస్ట్ అన్నది అలవాటు చేయాలన్నమాట. తర్వాత మెల్లిగా దాని క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం వాడినవి అన్నీ కూడా మంచివేనండి. నేను ఈ సెర్లాకే ఆర్యన్కి 6 మంత్స్ బేబీ అప్పటి నుంచి దగ్గర 2 ఇయర్స్ వరకు కూడా ఏదో రకంగా పెడుతూ ఉండేదాన్ని. ఇలా 6 మంత్స్ బేబీకి అయితే అస్సలు కొంచెం కూడా పలుకు లేకుండా మనం మిక్సీ పెట్టుకోవాలండి. కొంచెం వాళ్ళకి 9 మంత్స్ 10 మంత్స్ అలా వచ్చినప్పుడు లైట్గా పళ్ళు అవి వస్తూ ఉంటాయి కదా, సో కాస్త బరగ్గా మనం మిక్సీ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. మీరు ఇంకా జారుగా పెట్టాలనుకుంటే ఇంకొంచెం ముందుగా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇది మంచి కంఫర్ట్ ఫుడ్ అన్నమాట. ఆర్యన్కి అన్నం పెట్టేటప్పుడు కూడా ఏదో ఒక పూట ఈ హోమ్ మేడ్ సెర్లాక్ అయితే పెట్టేదాన్ని. ఎప్పుడైనా అన్నం తింటామన్నా మానేసేవాడేమో, కానీ ఇదైతే మానేవాడు కాదనమాట. ఈవెన్ ఇప్పటికైనా సరే వాడికి ఏమన్నా ఒంట్లో బాగోలేదనుకోండి, ఫీవర్ అది వచ్చినప్పుడైతే కంపల్సరీ ఇదైతే కాస్తాను. ఇప్పుడు బాబుకి 4 కంప్లీట్ అయ్యాయి. చూడండి ఇప్పుడు కూడా ఎంత ఇష్టంగా తింటున్నాడో. మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మంచిగా ఒక జార్లో, ఎయిర్ టైట్ జార్లో మనం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.